తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే మూల స్తంభాలని, దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని కార్యకర్తల బలం తెలుగుదేశం పార్టీకే ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ అన్నారు. మహానాడు కార్యక్రమం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నిజమైన పండుగని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మినీ మహానాడు ఒంగోలులోని ఎంఎస్ ఫంక్షన్ హాల్లో శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, పార్టీ పరిశీలకుడు వినుకొండ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం దివంగతులను తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరియు పహల్గాం ఉగ్రవాద దాడుల్లో మరణించిన వారికి సంతాపం తెలియజేశారు. జగన్ హయాంలో రాష్ట్రంలో అన్ని రంగాలు విచ్ఛిన్నమై అప్పుల ఊబిల్లోకి రాష్ట్రం వెళ్లిందని ఎమ్మెల్యే జనార్దన్ పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ను తిరిగి ప్రగతి పదంలో నడిపించేందుకు అహర్నిశలో కృషి చేస్తున్నారని కొనియాడారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయలేని పనులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 10 నెలల్లోనే పూర్తి చేశామని చెప్పారు. గత వైసీపీ హయాంలో మంత్రిగా ఉండి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి నిర్లక్ష్యం వలన ఒంగోలు నగరం అస్తవ్యస్తం అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో విర్రవీగుతూ విధ్వంసం సృష్టించిన ప్రతి ఒక్కరికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. మహిళలను కూడా చూడకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల మీద దాడి చేసిన వారు ఎంతటి వారైనా వదిలేది లేదని మరోసారి జనార్దన్ హెచ్చరించారు. ఒంగోలులో నూతనంగా 25 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు అభివృద్ధి చేయడం జరిగిందని, త్వరలో ఇంటింటికి తాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో 10 రకాల సమస్యలు మరియు అభివృద్ధికి చెందిన అంశాలపై తీర్మానం చేయడం జరిగిందని వివరించారు. కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, ఇంకా ఈ ఒంగోలు మినీ మహానాడు కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, ఒంగోలు మేయర్ గంగారు సుజాత, పార్టీ నాయకులు వైవి సుబ్బారావు, కామేపల్లి శ్రీనివాసరావు, కొల్లిపల్లి సురేష్, మంత్రి శ్రీనివాసరావు, పల్లపూతి వెంకటేశ్వర్లు, తాతా ప్రసాద్, టీవీ శ్రీరామ్మూర్తి, ఎద్దు శశికాంత్ భూషణ్, కె కుసుమ కుమారి, నావూరి కుమార్, మేడికొండ మోహన్, ఆర్ల వెంకటరత్నం, ఉప్పలపాటి నాగేంద్రం, టి అనంతమ్మ, చెరుకూరు లక్ష్మి, బేరం అరుణ, నాలం నరసమ్మ, పసుపులేటి సునీత, గంగవర పద్మావతి, నలమోతు బాలగంగాధర్, జ్ఞానం సుబ్బారావు మరియు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సమయం తక్కువగా ఉన్నప్పటికీ ఒంగోలు మినీ మహానాడు అనుకున్న దానికంటే రెట్టింపుగా సక్సెస్ కావటం పట్ల టీడీపీ శ్రేణులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. నేను సూత్రుడైనా నా మీద వివక్ష, సూత్రుడు కాబట్టి నేను ఇన్ని నేర్చుకున్నా కూడా నేను ఎందుకు పనికిరాని వాడిగా చూస్తున్నారా అని ప్రశ్నించగలిగినటువంటి పాత్రలు ఎన్ని. రాజు పేద నుంచి రాజుగాను, పేదగాను నాయకుడు మన ముఖ్య ఈ అతిథి జనార్దన్ రావు గారికి అభినందనలు. అలంకరించినటువంటి మనందరి యొక్క హృదయ నేత, ఒంగోలు శాసనసభ్యులు గౌరవనీయులు దామచర్ల జనార్దన్ రావు గారికి, అట్లనే ఇక్కడికి విచ్చేసినటువంటి పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ గారికి, ఇన్ఛార్జి గారికి, అట్లనే మేయర్ గారికి, తదితర నాయకులందరికీ కూడా, అట్లనే నా సహచర కార్పొరేటర్లందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, డివిజన్ అధ్యక్షులందరికీ, ఈ పార్టీలో మనం కూడా ఉండటం ఎంతో ఆనందదాయకం. ఏడుకోవడం జరిగింది. ఆనాటి మా మనవని మన్నించి ఆనాడు వ్యాపారస్తులు కూడా ఉద్యోగి అది చూసి పక్క జిల్లాలో కూడా ఇట్లా చేయాలి, ఒంగోలులను చూడండి ఎట్లా చేశారో జనార్దన్ గారి నాయకులు ముందుకు పోతా ఉంది. ఆ జెండా నీడ కింద 100 వ్యక్తులకి అంత ఇల్లు ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. జనార్దన్ రావు గారికి, అలానే మన ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ బాలాజీ గారికి, అలాగే మన పరిశీలకులు, మన నియోజకవర్గ పరిశీలకులు సుబ్రహ్మణ్యం గారికి, అట్లనే మన మంత్రి సీన్ గారికి, మేయర్ గంగాడ సుజాత గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. పార్టీ స్థాపించి 40 సంవత్సరాల పైన అవుతున్నా మహానాడు ఇన్ని సంవత్సరాల నుంచి దిగ్విజయంగా జరుపుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. అలానే ఈ మహానాడులు, ఈ మహానాడు ప్రోగ్రాం ఇంకా ఎన్నో మహానాడులు జరుపుకోవాలని, అది ప్రతిపక్షంలో కాకుండా
మనం అధికారంలో ఉండి మహానాడు జరుపుకోవాలని కోరుకుంటా ఉన్నాను. అట్లాగే గత ప్రతిపక్షంలో మనం ఉన్నప్పుడు మన కార్యకర్తలు పడ్డ కష్టానికి, మన కార్యకర్తలు ఎలక్షన్లో చేసినటువంటి కష్టానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, వెనుకొండ సుబ్రహ్మణ్యం గారు, నగర మేయర్ గంగాడ సుజాత గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ తులసిరావు గారు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ సోదరులు మన వైవి సుబ్రావు గారు, నూతనంగా నియమించబడినటువంటి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ సీతారామయ్య గారు, మన మాజీ మున్సిపల్ చైర్మన్ మరొకరు అన్న ఎవర్గ్రీన్ మంత్రి శ్రీనివాసరావు గారు, రామ్మూర్తి గారు, మన పేరు పేరున ఇంకా ఎన్ని పేర్లు చెబుతుంటే రాష్ట్ర కమిటీలో, జిల్లా కమిటీ, వివిధ టౌన్ కమిటీ, వివిధ కమిటీలు, వివిధ స్థాయిల్లో తెలుగుదేశం పార్టీ విజయం కోసం నిరంతరం గత 5 సంవత్సరాలుగా ఎదురొడ్డి పోరాడి అన్ని విషయాల్లో తెలుగుదేశం పార్టీ కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా, తమ జీవితాలను సైతం లెక్క చేయకుండా, కుటుంబాలను కూడా తృణప్రాయంగా చూస్తూ తెలుగుదేశం పార్టీ గెలిపే జయంగా పనిచేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ ప్రత్యేకంగా పేరు పేరున, ప్రత్యేకించి మహిళలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీని రక్షించుకోవడానికి వీధి వీధిన పోరాటాలు చేశారో ఆ రోజు కూడా 83 నుంచి ఇప్పటి వరకు కూడా 35,000 రాలేదంటే తిరిగి అభివృద్ధికి నేనేదో ఆయన ఉన్నాడని చెప్పడం లేదు. ఒంగోలు అభివృద్ధి 2014-19 తప్ప ఏ రోజు కూడా అభివృద్ధి లేనటువంటి నియోజకవర్గం ఒంగోలు నియోజకవర్గం జిల్లాలో. అలాంటి నియోజకవర్గాన్ని 14-19లో అద్భుతంగా తయారు చేసి ఈరోజు 24-29 మధ్య మరో సువర్ణ అధ్యాయానికి తెరలేపుతున్నటువంటి మన శాసనసభ్యులు జనార్దన్ రావు గారు, మీ అందరి అభిమానాయకుడు జనార్దన్ రావు గారిని తెలియజేస్తూ, భవిష్యత్ అంతా ఈ కూటమి ప్రభుత్వాందే. రేపు వస్తుందో రోజు నేను వస్తే చూస్తా, నేను వచ్చి చూస్తా, మీ సంగతి చూస్తా. ఇంకా 4 సంవత్సరాలు మాది ఉంటే 5 సంవత్సరాల తర్వాత నువ్వు వచ్చి పొడిచేది ఏందయ్యా? 4 సంవత్సరాలు మేము అట్టనుకుంటే నువ్వు పొడవటం, నువ్వు అసలు నువ్వే ఉండవైతే రేపు నువ్వు వచ్చి చూసేది ఎక్కడ? కాబట్టి నువ్వేమంటావంటే నక్క అరిచి పిల్లలకు ప్రమాదం తెచ్చిందంట. కుదురుగుంటే పర్వాలే, ఆ నక్క అరిచేలకు ఆ పిల్లల కోసం ఏదో పూలో నక్కో ఇంకోటి వచ్చి తినేసిపోతుంటుంది. కాబట్టి ఇలా అరిచే నేను వస్తే మీ సంగతి తెలుస్తుంటే ఆ కోపం వస్తే మనం ఈ 4 ఏళ్ళు వాళ్ళని తోలుదీయమని అర్థం. ఇండైరెక్ట్గా మా కార్యకర్తలందరినీ తోలుదీయమని జగన్మోహన్ రెడ్డి గారే చంద్రబాబు నాయుడు గారికి సూచనలు ఇస్తున్నాడు. ఇది అంటే ఆయన బాధ ఏంటంటే అట్లా తోలుదీస్తే కానీ నా దగ్గరకు వస్తే నేను మళ్ళీ నాయకుడిని అవుతాను, ఏదైనా ఆ సింపతితో గెలుద్దామని. నువ్వు గెలిచేది లేదు. పాదయాత్ర చేసి పాదయాత్రలు అరెస్ట్ అవ్వాలని కూడా చూస్తున్నాడు. నువ్వు పాదయాత్రలు అరెస్ట్ అయినా, పబ్లిక్లో అరెస్ట్ అయినా, ఎక్కడ అరెస్ట్ అయినా ఈ ప్రజలు మాత్రం నీకు మద్దతుగా ఉండేదంటూ లేదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని తప్ప మరొక ప్రభుత్వం 2029లో రాదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉండండి. మీ అందరి అభివృద్ధి సంక్షేమాన్ని మీకందరికీ ఏదైతే ఎవరెవరికి ఏమేం చేయాలో చంద్రబాబు నాయుడు 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. అక్కడక్కడ పదవులు అందరికి రాలేవు అంటే మీరు అనొచ్చు, మీకు వచ్చింది కాబట్టి మీరు సంతోషంగా ఉన్నారు, మాకేదో ఉపన్యాసం చెబుతున్నారని. 1 by 1 మాకు కూడా ఒక టర్మ్ అయిపోతే ఇంకో టర్మ్ ఇంకొకరికి ఇస్తారు. నిన్న ఇచ్చిన వాళ్ళకి వదిలేసి నెక్స్ట్ టర్మ్ ఇస్తారు. కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి, అందరినీ సముచిత ప్రాధాన్యస్తారు. అదేవిధంగా జనార్దన్ రావు గారు కూడా ఈ నియోజకవర్గంలో ఎవరెవరికి ఏమేం చేయాలో ఎలా చేయాలని చేసేటువంటి ఆలోచన చేస్తారు. కాబట్టి తప్పనిసరిగా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తను గుర్తుంచుకుంటారు. అసలు పదవులు కాదు, వీరోచితంగా పోరాడిన మహిళలే ఇవాళ ప్రకాశం జిల్లాలో, రాష్ట్రంలోనే ఈ ప్రకాశం జిల్లా ప్రత్యేకించి ఒంగోలు మహిళకు గుర్తింపు, గౌరవం ఉంది. అదే పెద్ద పదవులందరికీ కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చే ప్రజలందరికీ నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా మన వాళ్ళకి నాకైతే ఇందాక వచ్చినప్పుడు చూసా, చాలా సంతోషం వేసింది. ఎందుకంటే కొత్త వాళ్ళందరూ కూడా ఈరోజు ఇంటిమేషన్ తెలుసుకొని ఈరోజు మహానాడు ఉంది, ఒంగోలు నియోజకవర్గం సంబంధించింది, అందరం కూడా ఒకసారి కలుసుకోవాలని ఈరోజు మీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎక్కువ మంది హాజరైన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా మరోసారి నా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. దాని తీర్మానాలు చేసి మనం రాష్ట్రానికి పంపించి దాని ద్వారా రేపు మహానాడులో అవి పెట్టుకొని ముందుకు పోయే విధంగా ఈరోజు మహానాడు కార్యక్రమాలు కూడా మనం చేసుకోవటం మనం అంతా కూడా తెలిసిన విషయం. ఈరోజు 43 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పెట్టి భారతదేశంలోనే ఎక్కడా కూడా ఇంతమంది కుటుంబ సభ్యులు, ఇంతమంది పార్టీ కార్యకర్తలు ఉండేది ఏ పార్టీకి లేదని చెప్పేసి కూడా మీ అందరికి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ 43 సంవత్సరాల్లో అనేక ఎగుడుదిగులు చూసాం.
కష్ట నష్టాలు చూసాం. అధికారం ఉండేటప్పుడేమో మనం కష్టపడటం, అన్ని పనులు చేయటం, అన్ని జాగ్రత్తలు చేసి సంపద కూడా చేసి పెట్టి వెళ్ళేకి మళ్ళా పార్టీ మారటం, వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళా లోడ్ బడ్జెట్ లేకపోతే అన్నీ తినేసి మళ్ళా దాన్ని చేసి పెట్టడం, ఇవన్నీ కూడా ఎన్నోసార్లు మన ఎగుడు దిగుళ్ళు కూడా మనం అందరం కూడా చూసాం. ఎన్టీ రామారావు గారు చేసిన కార్యక్రమాలు ఏమున్నాయో వీరంతా కూడా మన తెలుగుదేశం కుటుంబ సభ్యులే. ఇవన్నీ కూడా మీ అందరికి కూడా తెలిసిన విషయాలు. ఆయన పెట్టిన పథకాలు, ₹2 కిలో బియ్యం కానీ, మన పక్కా గృహాలు కానీ, ఈరోజు మహిళలకి సమాన హక్కు కానీ, ఇవన్నీ కూడా ఆయన ఆ రోజుల్లో ముందు చూపుతో పెట్టిన కార్యక్రమాలే ఈ రోజుకి కూడా ఈ రాష్ట్రంలో అమలు జరుగుతున్నాయి. అంటే ఆయన ఏ విధంగా అమలు చేశాడనేది కూడా మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. అలాంటి పార్టీలో మనం పనిచేయటం మనం గర్వంగా మనం చెప్పుకునే విధంగా ప్రతి కార్యకర్త కూడా ఉండే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా అనేక పథకాలు ఏ అయితే ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఆయన కూడా పార్టీని ముందుకు తీసుకెళ్తా, నిరంతరం కష్టపడతా, పార్టీని ప్రజలకి ఏం చేస్తే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ఆయన కూడా అనేక కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేయటం చూసాం. ఆ తర్వాత మళ్ళా మన లోకేష్ గారు వచ్చిన తర్వాత కూడా ఆయన 4000 కిలోమీటర్ల పాదయాత్ర ఒక యువగలం ఒక సృష్టించింది. దేశంలోనే యువగలం అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక ప్రజమంజనం సృష్టించింది. అలాంటి యువగలంలో మన లోకేష్ గారు చేసి అన్ని వర్గాల్లో కష్ట నష్టాలు కూడా తెలుసుకొని ఈరోజు ఆయన కూడా ఒక మంత్రిగా ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా ఆయన చుట్టం కూడా మనం చూస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం చేసుకుంటా ముందుకెళ్తున్నాం. ఈరోజు ఉండే సమస్యలు ఏమున్నాయి అనేది మనం కూడా మన నియోజకవర్గంలో మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగా మీ అందరికైతే 34,000 మెజార్టీ వచ్చిందంటే మీ అందరి కృషి, మీ అందరి పట్టుదల, ప్రతి ఒక్కరి కార్యకర్త కూడా ఒక కసితోటి ఏమైనా సరే ఈసారి పార్టీ రావాలి అని అందరి కష్టంతో మనకంత మెజార్టీ జిల్లాలో రాంది, మన ఒంగోలులో ఎప్పుడు రాదు, ఇంకెప్పటికీ రాదు కూడా. అలాంటి మెజార్టీని తీసుకొచ్చిన ఘనత నాది కాదు మీదని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. కానీ మనం కూడా సమన్వయంతో ఒక పద్ధతి ప్రకారంగా మనకి ప్రజల్లో ఒక నమ్మకం మీద మనకు గెలిపించారు. గెలిచినప్పుడు రేపు మనం ఏదైతే చూపించే పరిస్థితి రాకుండా అందరం కూడా ఏదైతే మంచి పద్ధతిలో మంచి మార్గాల్లో మనం ముందుకెళ్తామో దాన్ని ఖచ్చితంగా ప్రజలు హర్షిస్తారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి దాన్ని అన్నీ కూడా మనం చూసుకొని ముందుకెళ్ళే కార్యక్రమాలు కూడా మనం చేపడదాం. తప్పకుండా కూడా నియోజకవర్గంలో అందరం కూడా కలిసి మనం ముందుకెళ్ళే మార్గం కూడా మనం చేసుకుందామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మనం ఎన్నికలప్పుడు కూడా ఒక 5-6 అంశాల మీద మనం ఎన్నికలప్పుడు ప్రచారంలో కూడా చెప్పాం. ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తాం, ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత గుళ్ళకమ్మ నుంచి పోయినసారి మనం పైప్ లైన్లు వేసాం. తప్పకుండా భవిష్యత్తులో పూర్తిగా ఇంకా పైప్ లైన్లు ఏమున్నాయో అవన్నీ పూర్తి చేసి ప్రతిరోజు ఒంగోలు అనేది శాశ్వత మంచినీళ్ళు అనేది కూడా తీసుకొస్తామని చెప్పేసి కూడా మనం ఎన్నికలప్పుడు ప్రజలకు కూడా హామీ ఇచ్చాం. దానికోసం ఈరోజు 480 కోట్లతోటి మొత్తం పైప్ లైన్లు ఇవన్నీ కూడా మార్చి అదే వరకు 1.5 ఇంచు ఉండే పైప్ లైన్ ఈరోజు 3 ఇంచులతో మళ్ళీ 25 సంవత్సరాలు ఇబ్బంది రాకుండా ఉండే విధంగా దాన్ని కూడా పైప్ లైన్లు మారుస్తూ ఉన్నాం. దాన్ని కూడా తొందరలోనే పని మొదలు పెడితే టౌన్ మొత్తం అన్ని ప్రాంతాల్లో పైప్ లైన్లు కూడా మార్చిన తర్వాత మనకి ఓవర్ హెడ్ ట్యాంక్స్ కానీ ఇవన్నీ కూడా ఫిల్టర్ బెడ్స్ ఇవన్నీ పెడితే తప్పకుండా కూడా ఈరోజు ఆల్రెడీ గుళ్ళకమ్మ నుంచి మనకు వాటర్ సోర్స్ ఉంది. అదేవిధంగా రామతీర్థం నుంచి కూడా వాటర్ లైన్ తీసుకొచ్చామంటే ఖచ్చితంగా పూర్తిగా మనకి మంచినీళ్ళు అనేది ఇబ్బంది లేకుండా ఈ టర్ములోనే అది కంప్లీట్ చేసి మనం అన్న మాటని ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. కూడా ఆయన ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడు ఇలాంటి సంస్కృతి లేదు. అది వరకు ఎంతోమంది పరిపాలించారు, వాళ్ళ నాయన పరిపాలించాడు, విజయభాస్కర్ రెడ్డి పరిపాలించాడు, జనార్దన్ రెడ్డి పరిపాలించాడు, వీళ్ళందరూ కూడా పరిపాలించినా కూడా ఎవరైనా కూడా ఒక ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఇంప్లిమెంట్ చేసి మళ్ళీ అది కొనసాగుతుంటుంది, 10 మందికి ఉపయోగపడుతుంటాయి. ఈరోజు ఇతను వచ్చిన తర్వాతే ఒక రాక్షసుని పరిపాలన మన రాష్ట్రంలో చూసాం. మన దగ్గర కూడా చూసాం. మన వాళ్ళు ఎంతమంది మీద కేసులు పెట్టారు,
మన వాళ్ళు ఎంతమంది రిమాండ్కి వెళ్ళారు, ఆడవాళ్ళ మీద ఎంతమంది మీద పెట్టారు. ఇవన్నీ మా మీద కూడా 23 కేసులు పెట్టారు. ఆ కేసులన్నీ కూడా దాదాపు మీకు మళ్ళా కూడా నోటీస్ బోర్డులో పెట్టిస్తాను, అవన్నీ కూడా తీసేశారు. కోర్టుకు పోయినవి చెప్తే మిగతా అన్నీ కూడా తీపిచ్చేశారు. అట్లా అన్ని జిల్లాల్లో కూడా రాక్షస పరిపాలన చేశారు. అతను మరీ రాక్షసుడు మాదిరి అతనే జీవితాంతం మళ్ళా ముసలుడయ్యేదాకా అతనే ముఖ్యమంత్రి అనుకొని విర్రవీగి పిచ్చి మాటలన్నీ మాట్లాడించి నవ్వుకుంటా కూర్చోవటం ఇవన్నీ కూడా మనం చూసాం. పక్కనోడు మాట్లాడి తిడుతున్నాడు అంటే ఇతను నవ్వుకుంటా ఉండేది. అదే వెకిలి నవ్వులు, వెకిలి భాషలు, వెకిలి పద్ధతులు. ఎవరన్నా కూడా మంచివాడు పద్ధతి ఉండేవాడైతే ఎందుకు అట్లా మాట్లాడుతావు, ఏదైనా ఉంటే పోయి మాట్లాడాలంటారు. ఇతను ఏంటంటే పక్కన వాళ్ళు చేత తిట్టించేదని ఇతను ఆనందపడి సునకానందం అంటారే, ఆ ఆనందపడ్డాడు. ఈరోజు ఒక్కొక్కడు జైలుకి పోయి ఈరోజు బారులు పడుతున్నారు. వాళ్ళ వల్ల డబ్బులు ఎంతవరకు కావాలో, ఎంత పర్మిట్ కావాలో అంతవరకే సంపాదించుకోవాలి. నువ్వు ఇష్టారాజ్యంగా చేసుకొని అందరినీ దూరం చేసుకొని నువ్వు చేసిన కార్యక్రమాలు ఇవని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మనం కూడా ఇవన్నీ కూడా ముందు చూపుని ఆలోచించుకోవాలి. ఇవాళ పదవులు రాలేదో లేదా ఇంకోటో అసంతృప్తి పడద్దు. నా వల్ల ఏది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నా, నేను రోడ్ల మీదకి వస్తా, తిరుగుతాం, ఖచ్చితంగా మన అందరం కలుద్దాం, ఒంగోలు మార్పు అనేది తీసుకొద్దాం. 8,000 మంది ఎవరైతే మన ముఖ్య నాయకులు మన కేఎస్ఎస్లో ఉన్నారో ఏదో ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చేస్తా. అవసరమైతే నా సొంత డబ్బులైనా ఇచ్చైనా కూడా మిమ్మల్ని కాపాడుకుంటాను. అది మాత్రం ఖచ్చితంగా చేస్తా. కాకపోతే ఓపిక పట్టండి. ఓపిక అనేది మంచిది. పదవులు ఇవన్నీ అనేది శాస్త్రం కాదు, మనుషులు అనేది ముఖ్యం. మనం అన్నదరం ఒక కుటుంబం అనేది ఒక గుట్టు పెట్టుకోండి. పదవులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఉంటుంటాం, కలుస్తుంటాం, అవి కాదు. ఇవన్నీ కూడా కష్టానికి 10 మంది ఉన్నారు అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పి కూడా మీకు మరోసారి మీకు తెలియజేస్తున్నా.